అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. నువ్వు పార్టీలు వేరే ఉండొచ్చు, ఎలక్షన్స్లో గెలిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోయిందా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఏది, ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు, వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటం లేదు.